హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మేము నాగార్జున సాగర్కి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇదైతే మేము ఫస్ట్ టైం వెళ్ళడం, చూడాలి అక్కడ ఎలా ఉంటుందో అని. మరి శామ్ అయితే బోట్ ఎక్కాలి అనేసి అని వస్తుండు. బోట్ ఎక్కుతావా కన్యా? ఎక్కుతావా? ఏడవద్దు మరి. ఎందుకు ఏడుస్తా, ఏడవా అని అంటుండు. చూద్దాం అక్కడికి వెళ్ళాక ఏం చేస్తాడు అని. ఆయన అయితే డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు 3 hours నుండి. ఓకే బాయ్. ఇంకొక ½ an hour అయితే చూపిస్తుంది నాగార్జున సాగర్ కి. దారిలో అయితే ఇలా ఫిషెస్ అమ్ముతున్నారు. సో వాళ్ళే వంట చేసిస్తారు ఇక్కడ. మనం ఫిష్ తీసుకుంటే వాళ్ళ దగ్గర టైగర్ ఉంటుందా అమ్మా? చిన్న ఘాట్ రోడ్ లా ఉంటది, మంచిగా అనిపిస్తుంది. రోడ్ కూడా చాలా నీట్ గా ఉంటది. సైడ్ కేమో మొత్తం వాటర్. ఇప్పుడే ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది చిన్నగా. 10 minutes అయితే ఇంకో 10 minutes అయితే చూపిస్తుంది. అంత పెద్ద ఘాట్ ఏం కాదు, చిన్నది బట్ బాగుంటది. మా ఆయన అయితే మొన్ననే వచ్చిండు నాగార్జున సాగర్ కి. సో ఆయన వచ్చి చూసి బాగుంది, మిమ్మల్ని కూడా తీసుకెళ్తే బాగుంటది అని ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్తుండు మమ్మల్ని అయితే. రైట్ సైడ్ లో ఉన్నది నాట్కో ఫార్మా, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఇండియాలో. దాటంగానే ఉంటది మనకి ఇక్కడ ఈ షాప్స్ ఉంటాయి, టీ టైమ్ అది టీ షాప్స్, కిరాణా షాప్స్ ఇట్లా ఉంటాయి. దాటిన తర్వాతనే రైట్ సైడ్ లో ఉంటుంది తెలంగాణ టూరిజం జై విహార్. ఇది హరిత విజయ విహార్. ఇక్కడికి లోపలికి ఉంటది, ఇట్లా గార్డెన్ లాగా ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా బుద్ధుని థీమ్ కనబడతా ఉంటది అన్న బాగా. ఎట్లుంది కన్నా గార్డెన్? వాటర్ అక్కడ, అదంతా వాటర్ అక్కడ కనిపిస్తుందా? సో ఇక్కడైతే మేము రూమ్ బుక్ చేసుకున్నాం. మేమైతే ఒక 1 week ముందే తెలంగాణ టూరిజం వెబ్సైట్లో రూమ్ అయితే బుక్ చేసుకున్నాం. 1 AC రూమ్ విత్ 2 single బెడ్స్కి 2000 అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్నాయండి వాటర్. రిసార్ట్ వెనకాల రిసెప్షన్లో మన అడ్రస్, ప్రూఫ్, డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి చెక్-ఇన్ చేయడానికి అయితే రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. విజయ్ విహార్. లయన్ ఉందా? టోటల్ రిసార్ట్ మొత్తం అయితే నీట్గా ఉంది. ఎంత చెత్త కూడా లేదు. కింద చూస్తున్నారు కదా, ఫ్లోర్ మీద ఫుల్ నీట్గా ఉంది. పాత కన్స్ట్రక్షనే కానీ చూడ్డానికి అయితే భలే నీట్గా అనిపించింది మాకైతే. మా రూమ్ అయితే 2nd floorలో ఉంది. సో స్టెప్స్ ఎక్కి వెళ్తున్నాం. లిఫ్ట్ అయితే లేదు ఇందులో. రూమ్ అయితే చాలా బాగుంది. రూమ్ టూర్ కూడా చేసాము. అదైతే నెక్స్ట్ సపరేట్గా వీడియో పెడతా, అప్పుడు చూసేయండి. ఇప్పుడైతే రూమ్ టూర్ ఏం చూపించట్లేదు. సో రూమ్కి వెళ్ళి కొద్దిసేపు అయితే ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ కోసం కిందే ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. రెస్టారెంట్ అయితే ఓకే ఉంది, అంత గొప్పగా అయితే ఏం లేదు.
మేమైతే ఒక చికెన్ బిర్యానీ అండ్ ఒక ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాము. ఫుడ్ అయితే అంత గొప్పగా ఏం లేదు. బట్ ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా లేదు తినడానికి. మళ్ళీ బోటింగ్ టైం కూడా అవుతుందని తొందరగా అయితే లంచ్ కంప్లీట్ చేసినాం. వచ్చిందైతే ఫ్రెండ్స్ కొత్తాని ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎక్కడికి ఫ్రెండ్స్? అక్కడికి వాటర్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. బోట్ ఎక్కడ ఫ్రెండ్స్? అక్కడ వాటర్లు ఉంటాయి ఫ్రెండ్స్. అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. టికెట్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. మా దారి కోతులు అయితే ఫుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. కోతలు అయితే ఫుల్ ఉంటాయి ఫ్రెండ్స్. సో లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ బోటింగ్ ఉంది కదా, సో బోటింగ్ అయితే వెళ్తున్నాం. బోటింగ్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 240 అంట, చిన్న పిల్లలకి 150 అంట, బిలో 5 years అయితే ఫ్రీ. సో అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు. ఇప్పుడైతే అందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్ళాలి ఇప్పుడు. ఈ గేట్ అయితే ఓపెన్ చేసినాక వెళ్ళాలన్నమాట. ఇప్పటి వరకు గేట్ క్లోజ్ చేసింది, ఇప్పుడే ఓపెన్ చేసిళ్ళు. చేయగానే అందరు అయితే ఫాస్ట్ వెళ్ళిపోయిళ్ళు. మేము కూడా స్టార్ట్ అయినాం. చిన్నపాటి ఘాట్ రోడ్. వావ్, అందరు దిగిళ్ళు. మనం కూడా వెళ్ళాలి. చెప్పులు వేసుకోకుండా పోవాలా? చెప్పులు వేసుకొని వెళ్ళాలి. ఇక్కడ అనుకుంది. సో బోటింగ్ టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 2కి అయితే స్టార్ట్ అవుతుంది. ఒక ఐలాండ్కి అయితే తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ 5 వరకు అయితే ఇక్కడ దించేస్తారు. మళ్ళీ ఇక్కడ మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లాంటివి అయితే అసలు ఇక్కడ అవైలబుల్ లేవు. మన ఓన్ వెహికల్స్తోనే ఇక్కడ బోటింగ్ పాయింట్కి రావాలి. పార్కింగ్లో అయితే కార్ పార్క్ చేసి ఒక 100 meters అయితే ఇలా వాక్ చేయాలి బోట్ దగ్గరికి. వెళ్ళే దారి మొత్తం అయితే చిన్న రాళ్ళు అయితే ఉన్నాయి. పెద్దవాళ్ళు అండ్ చిన్నపిల్లలు అయితే నడవడం చాలా కష్టం. శామ్ అయితే అసలు నడవలేక ఎత్తుకో అనేసి అని ఒకటే ఒర్రుడు. కొద్దిసేపు అయితే ఎత్తుకున్నాం, బట్ తర్వాత మళ్ళీ నడిపించినాం. ఎందుకంటే వాళ్ళని ఎత్తుకొని మాకు కూడా నడవడానికి రాలేదు, అక్కడ కింద పడతామేమో అని అనిపించింది, అందుకే నడిపించేసినాం ఇంకా. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ప్లాట్ఫామ్ లాగా, దాని మీదకి అయితే ఎక్కితే మనకి 2 boats అయితే ఉన్నాయి. అందులో సెకండ్ బోట్ని అయితే మమ్మల్ని ఎక్కమన్నారు. సో మేమైతే సెకండ్ బోట్ ఎక్కేసినాం. పైన ఉంటది పద ఇట్రా మెల్లగా. దాటు. దాన్ని పట్టుకో. ఇదంతా బోట్ కింద, బోట్ పైన అయితే చాలా బాగుంటుంది అని అనిపించింది. సో పైనకైతే ఎక్కేసినాం. పైన అయితే చాలా మంది కూర్చున్నారు. మా విష్ణు దెబ్బకి లైఫ్ జాకెట్ తెచ్చుకున్నది భయపడి. భయం అంటే ఎలా ఉంటుందో చూడండి. సేమ్ అట్లానే నవ్వే వస్తుంది. పైనకైతే చాలా మంది ఎక్కారు. చూసారా ఎంత బిజీగా ఉన్నారో ఫోన్స్ పట్టుకొని. మా వాడైతే అటు చూస్తూనే ఉన్నాడు వాటర్ని.
మేము ఎక్కిన 15 మినిట్స్కి అయితే బోట్ స్టార్ట్ అయింది. ఆ రోజైతే ఫుల్ ఎండగా ఉండే. పైన వాటర్లో బోటింగ్ చేస్తుంటేనైతే కొద్దిగా చల్లగా అనిపించింది. నేనైతే ఇదే ఫస్ట్ టైం బోట్ ఎక్కడం. ఫస్ట్ అయితే కొద్దిగా భయంగా అనిపించింది, బట్ బోట్ మూవ్ అయినాక ఓకే అనిపించింది. పోతుందా కన్నా బోట్? ఎక్కడికి పోతుంది? ఫిషెస్ ఇటు ఉన్నాయా చూడు, అటు సైడ్ ఉన్నాయా ఫిషెస్? అదే అనిపించట్లే. బాగుందా? నచ్చిందా? మరి గోవాలో ఎక్కొచ్చు కదా కన్నా. స్పీడ్ వెళ్తుంది. సామ్ ఏం తింటున్నా? ఏంటది? బింగో. నార్మల్గా నాకైతే వాటర్ అంటే చాలా భయం. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికే ఈ మధ్యలో ఇలా ట్రావెల్ అయితే చేస్తున్నాం. మొన్నే గోవాకి వెళ్ళేసి వచ్చినాం, తర్వాత ఇక్కడికి నాగార్జున సాగర్కి అయితే వచ్చినాం. నా లైఫ్లోనే నేను ఫస్ట్ టైం బోట్ ఎక్కిన. ఇంతకుముందు అయితే లక్నవరం వెళ్ళినప్పుడు బోట్ అందరు ఎక్కిళ్ళు మా వాళ్ళు. నేనైతే ఫుల్ భయపడి వద్దు వద్దు అనేసాను అన్న. బట్ ఇక్కడైతే కొద్దిగా డేర్ చేసి బోట్ అయితే ఎక్కేసిన. నాకైతే చాలా బాగా నచ్చింది నాగార్జున సాగర్లో బోటింగ్ చేయడం. నాలా ఎవరికైనా వాటర్ అంటే భయం ఉంటే ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చి మన భయాన్ని పోగొట్టుకుంటే బాగుంటుంది అని అనిపించింది నాకు. బోట్లో మనం తినడానికి స్నాక్స్ కౌంటర్ కూడా ఉంది. వాడైతే ఒక చిప్స్ ప్యాకెట్ అండ్ థమ్స్అప్ అయితే తెచ్చుకొని తినేస్తూ తాగుతూ ఉన్నాడు. మనం తిన్నాక ఆ ప్యాకెట్స్ని పడేయకుండా బోట్లోనే ఇలా డస్ట్బిన్ కూడా ఉంది. నాకైతే ఇది బాగా నచ్చింది. అది కనుక లేకపోతే అందరు ఏం చేస్తారు, తిన్నట్టు ఆ వాటర్లో పడేస్తారు. అలా చేయకుండా మనకైతే మంచిగా డస్ట్బిన్ కూడా ఇచ్చిళ్ళు. మేము పైన కూర్చుంటే బాగుంటుంది అనేసి అని వెళ్ళినాం, కానీ పైన కన్నా కింద అయితే చాలా బాగా అనిపించింది. ఆ వాటర్ అంతా దగ్గర నుండి చూడడం అసలు ఏదో ఒక ఫీలింగ్, అది అసలు చెప్పలేనంత హ్యాపీగా అనిపించింది నాకైతే. గోవాకి వెళ్ళినప్పుడు అయితే శామ్ కూడా వాటర్ని చూసి ఫుల్ భయపడిండు. వాడి భయం కూడా పోగొట్టడానికి మేమైతే ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ మాత్రం అసలు వాటర్ అంటే ఫుల్ ఇష్టం ఉన్నట్టు హ్యాపీగా ఎంజాయ్ చేసిండు వాడైతే. వాడిని చూసి నాకే షాకింగ్గా అనిపించింది. ఆల్మోస్ట్ 1 అవర్ బోట్ జర్నీ చేసిన తర్వాత ఐలాండ్కి అయితే రీచ్ అయినాము. ఈ ఐలాండ్లో బోట్ అయితే 1 అవర్ ఆగుతుందంట. సో అంతలో మనం ఇక్కడున్న మ్యూజియం అయితే చూసేసుకొని రావాలి. సో ఇదేనండి ఆ మ్యూజియం. ఈ మ్యూజియంలో మొత్తం బుద్ధునికి సంబంధించిన శిల్పాలు అండ్ పురాతన కాలానికి చెందిన కొన్ని వస్తువులు అయితే ఉన్నాయి. దెబ్బకు మా విష్ణుప్రియ అలసిపోయింది. దెబ్బకు కూర్చొని వాటర్ తాగుదామంటుంది. చూడండి ఫ్రెండ్స్, బోట్ దిగిన ప్లేస్ నుండి మ్యూజియం వరకు అయితే 450 మీటర్స్ ఉంది. అంత దూరం ఎండలో నడిచేసరికి నాకైతే ఫుల్ దూపేసింది. చూడు ఏం బొమ్మ చూడు. ఇక్కడ నిలబడు, నిలబడు ఇక్కడ. నచ్చిందా? ఇది చూడు. చాలా వరకు అయితే ఇక్కడున్న విగ్రహాలు అన్నీ విరిగిపోయి ఉన్నాయి.
ఒకప్పటి మా ఆయుధాలు వాళ్ళు తయారు చేసుకుని ఇట్లా ఉన్న రాకు ఇట్లా ఎట్లా అయింది అనేది, అట్లా ఉన్న రాకుని ఇట్లా చేసిళ్ళు వాళ్ళు. వీటిని కూడా వీటితో చంపేది. మ్యూజియంలోనే ఒక రూమ్లో నాగార్జున కొండకి సంబంధించిన ఒక 3D మ్యాప్ అయితే ఉంది. అదైతే చాలా బాగుంది చూడ్డానికి. ఈ మ్యూజియం మొత్తంలో నాకైతే అది చాలా బాగా నచ్చింది. ఈ మ్యాప్ అయితే చూడ్డానికి కూడా చాలా రియలిస్టిక్గా అనిపించింది. ఇక్కడైతే ఇంకా చాలానే ఉన్నాయి చూసేవి, బట్ 1 అవర్లో ఇవన్నీ కవర్ చేయాలంటే చాలా కష్టం. అందుకే మేమైతే ఏదో చూసి చూడనట్టుగా కొన్ని అయితే చూసేసినాం అంతే. అన్నీ అయితే కవర్ చేయలేకపోయినాం 1 అవర్లో. ఈ మ్యూజియం వెనకాలే కృష్ణానది వ్యూ పాయింట్ కూడా ఉంది. అది కూడా మనం చూడొచ్చు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ మనం కింది దిగడానికి స్టెప్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. చూడకుండా ఫాస్ట్గా నడిచే వాళ్ళైతే కింద పడిపోవడమే. మీకు ఈ వీడియోలో చూస్తే అర్థమైపోద్ది అవి ఎలా ఉన్నాయో స్టెప్స్ అని. మేమైతే చాలా ఫాస్ట్గా ఇక్కడికి వచ్చేసినాం. కిందికి దిగి కొద్దిసేపు వాటర్లో ఆడుకుందామని. బట్ అక్కడ దాకా వెళ్ళాక అక్కడ సెక్యూరిటీ వాళ్ళైతే కిందికి దిగనివ్వలేదు. ఎందుకు అనేసి అని అడిగితే వాటర్ అంట కిందికి ఉన్నాయంట, సో వెళ్ళొద్దు అనేసి అని చెప్పిళ్ళు. మేమైతే ఇంకా పైనే ఉండి కొద్దిసేపు వాటర్ని చూసి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాం. ఇక్కడ చూసారు కదా, విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. బట్ ఆల్మోస్ట్ అన్నీ అయితే సగం విరిగిపోయి అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కవర్ చేసిన తర్వాత మేమైతే వెళ్ళి బోట్ ఎక్కేసినాం. అసలు చూడండి మా ఫేసెస్ అయితే ఎలా ఉన్నాయో. ఆ రోజు ఎండకైతే మా ముఖాలు మండిపోయినాయని చెప్పాలి. మా చిన్నోడైతే మంచి యాక్టివ్గానే ఆ రోజు ఉన్నాడు. అసలు ఎత్తుకో అని అట్లా ఏం అడగలేదు. ఎండ వల్ల వాడైతే ఎక్కడ డల్ అయిపోతాడో అనేసి అని అనుకున్నాం. బట్ సూపర్ యాక్టివ్గా ఉన్నాడు. వాడిని చూసి మేము కూడా కొద్దిగా యాక్టివ్ అయిపోయాం. బోటింగ్ ఎట్లా అనిపించింది? ఏం జరుగుతుంది కన్నయ్య? కన్నయ్య ఏం చేస్తుండ అంకుల్? ఇటు చూసి చెప్పు. కడుతుండా తీసేస్తుండా? అదేంటిది అది? తాడు 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 తీసేసిందా? రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే మేము పైన ఒక 5 minutes ఉన్నాం కావచ్చు అంతే. తర్వాత కిందికి వచ్చేసి ఇలా వాటర్ దగ్గర ఉంటూ సన్సెట్ చూస్తుంటే చాలా బాగుంది ఆ వ్యూ అయితే. మేము ముగ్గురం అయితే చాలా ఎంజాయ్ చేసినాం. మా చిన్నోడైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఆ వాటర్ అంత దగ్గర నుండి చూస్తుంటే వాడైతే ఫుల్ హ్యాపీ. అసలు వెళ్ళేటప్పుడు కన్నా రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. బోట్ దిగిన తర్వాత అయితే మేము నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాము. రిసార్ట్ నుండి 10 minutes అయితే పట్టింది డ్యామ్ దగ్గరికి రావడానికి.
శామ్ ఎక్కడికి వచ్చినావు? నాగార్జున సాగర్కి వచ్చినాం మనం. డ్యామ్ చూపిద్దాం పట్టి 1 2 3 అంట ఇక ఇట్లా డ్యామ్ అనాలి ఓకేనా 1 2 3 డ్యామ్. డ్యామ్ బాగుందా కానీ గేట్స్ ఓపెన్ చేస్తే బాగుంది కదా. చేద్దామా పోయి తాళం ఉన్నదా మన దగ్గర? ఓపెన్ చేద్దామా మనం గేట్స్? అందులో నుండి వాటర్ వస్తాయి. వద్దా? మంచిగా ఉంటది అప్పుడు. కింద చూడు ఎంత బాగుందో. తెప్పలు చూడు, ఇటు సైడ్ కూడా తెప్పలు ఉన్నాయి. బాబాయ్ చేపలు పడ్డాయేమో మరి అడుగుదామా? సో నాగార్జున సాగర్కి అయితే వచ్చేసినాం, కానీ గేట్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. నేను ఓపెన్ చేసి ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసిన. కొంచెం వాటర్ పడుతుంటే బాగుంటుంది అని విన్నాం, కానీ చూస్తే భాగ్యం అయితే కలగలేదు మాకు. కానీ బాగుంది, రావచ్చు. మళ్ళీ మన వాళ్ళని ఎవరినైనా తీసుకొని రావాలి ఖచ్చితంగా. ఓకేనా ఆదిత్య? ఓకే. కానీ నీకు నచ్చిందా? వాడికి బాల్స్ కావాలంట, వాటర్ వద్దంట. నాగార్జున సాగర్ వచ్చి కూడా ప్లే ఏరియాకి కిడ్స్ జోన్ కి బాల్స్ లలో ఆడుకోవడానికి పోదామని చెప్పేసి అంటున్నాడు శామ్. కమెంట్స్ లలో చెప్పండి శామ్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు మరి. ఓ శామ్ ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అందరు అడుగుతున్నారు. చూడండి, అందరు చూడండి. ఇంకో శామ్ చూడండి ఎట్లా చేస్తున్నాడు బాల్స్ కి వెళ్దామని. ఇది కొద్దిగా ప్రేమ మూవీలో ఉంటుంది కదా, అట్లనే ఉంది కదా ఈ స్టోన్స్ అవన్నీ. మూవీ చూడలేదు. ఒక సాంగ్ లో ఉంటది కదా, అక్కడ కూర్చొని వాటర్ కనిపిస్తా ఉంటాయి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మేబీ కమెంట్ చేయండి. ఇదంట ప్రేమ మూవీలో ఏదో సాంగ్ లో ఇట్లనే ఉంటదంట సేమ్, ఈ రాళ్ళు వాటర్ ఇట్లా. యాక్చువల్గా కింద తెప్పలు కూడా ఉన్నాయి. ఇప్పటిదాకా చేపలు పట్టారు ఈడ. అంకుల్ ఎటుపోయిండు? కృష్ణ చేపలు పట్టిన అంకుల్ వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చున్నాడు. కూర్చున్నాడా? ఓకే, అక్కడే ఉన్నాడు అంకుల్. చూపిస్తా. కనిపిస్తున్నాడా మీకు అంకుల్? మరి ఎన్ని దొరికినాయి చేపలు కానీ తనకైతే చాలాసేపటి నుంచే పడుతున్నట్టున్నాడు. లైట్స్ కూడా ఆన్ చేసిళ్ళు నాగార్జున సాగర్ పైన. ఈ పక్కనున్నదేమో పవర్ హౌస్. సో బేసిక్ గా ఇప్పుడు ఇక్కడ కనిపించే వాటర్ మొత్తం గేట్స్ క్లోజ్ చేసి ఉన్నాయి కాబట్టి మొత్తం పవర్ హౌస్ నుంచి వస్తున్నాయి. సో పవర్ గట్టిగానే జనరేట్ చేస్తున్నట్టున్నారు. పైనకి వెళ్దామంటే అలో లేదు, వెళ్ళనీయట్లే. కొంతమంది వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు, కొంతమంది ఒకరిద్దరేమో బైక్ లో వెళ్ళారు. కానీ గేట్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి, పెద్ద గేట్స్. సో ఈ రోజుకైతే ఇంతే మన వీడియో. నీకు బోటింగ్ నచ్చిందా? బోటింగ్ బోట్ లో వెళ్ళాం కదా. చెప్పు, అందరికి చెప్పు బోటింగ్ ఎట్లుందో చెప్పు. అందరు రండి అని చెప్పు. ఇప్పుడు బోటింగ్ నచ్చిందా లేదా అని మీకు శామ్ చెప్తే శామ్ ని బాల్స్ దగ్గర తీసుకెళ్తాను నేను. బోటింగ్ నచ్చిందా? మీరు కూడా కావాలంటే రండి, నేను తీసుకెళ్తాను. మేము తీసుకెళ్తామా? మనం తీసుకెళ్తామా? ఓకే, సబ్స్క్రైబర్ శామ్ తీసుకెళ్తాడంట మీ అందరినీ. మీరు అందరంట నాగార్జున సాగర్కి వెళ్ళాలంటే శామ్ దగ్గరికి రండి, వస్తే శామ్ తీసుకెళ్తాడు మిమ్మల్ని. ఓకే బాయ్ చెప్పు మరి. గుడ్ నైట్. బాయ్. డ్యామ్ నుండి రిసార్ట్కి వెళ్ళే దారిలో అయితే ఫిష్ కోసం ఆగినాం. ఒక ఫిష్ తీసుకొని వాళ్ళనే ఫ్రై చేసి ఇవ్వమన్నాము. సో ఫిష్ అండ్ ఫ్రైకి 300 అయితే తీసుకున్నారు వాళ్ళు. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము రిసార్ట్కి వెళ్ళి అక్కడే రెస్టారెంట్లో జీరా రైస్ అండ్ ఆనియన్ పకోడీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. రూమ్కి తీసుకొని రమ్మంటే వాళ్ళే తెచ్చారు. వాటితో పాటు ఈ ఫిష్ కూడా తినేసాం. ఈ రిసార్ట్కి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఆనియన్ పకోడీ అయితే అస్సలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంది ఆనియన్ పకోడీ ఇక్కడ. సో ఇలా అయితే మా డే అంతా అయిపోయింది. 1 డేలో చాలానే తిరిగినట్టు అనిపించింది మాకైతే. ఈరోజు అయితే చాలా ఎండగా ఉండే, అందుకే మా ముఖాలన్నీ మాడిపోయినాయి. సో ఇంకా రేపైతే ఎలా ఉంటుందో చూడాలి. నేనైతే నెక్స్ట్ వీడియోలో ఈ రూమ్ టూర్ని అయితే చేయబోతున్నా, అదైతే చూడండి తప్పకుండా.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.